అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ కార్యక్రమంలో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పీడించేటువంటి, వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య అయినటువంటి ఐబిఎస్ అనేటువంటి అనారోగ్య సమస్య ఏంటి, ఆ ఐబిఎస్ సమస్య ఉన్నప్పుడు మనకై మనం తయారు చేసుకుని లబ్ధి పొందదగ్గ చక్కటి చికిత్సా విధానాలు ఏంటి మొదలగు వివరాలు తెలుసుకోబోతూ ఉన్నాం. ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని స్థూలంగా దీని అర్థం చెప్పుకోవచ్చు. అంటే ఈ సమస్య ప్రేవులకు సంబంధించినటువంటి వ్యాధి అని స్థూలంగా చెప్పుకోవచ్చు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఇరిటబుల్ అంటే చికాకుపరచడము, బవెల్ అంటే ప్రేవులు, సిండ్రోమ్ అంటే కొన్ని లక్షణాల సమూహం. అంటే ప్రేవులను చికాకుపరచడం వల్ల కలిగేటువంటి కొన్ని లక్షణాల సమూహం ఏదైతే ఉందో ఆ యొక్క సమూహాన్ని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేటువంటి పేరుతో ఆధునిక వైద్యులు ప్రస్తావించడం జరిగింది. మరి ఈ సమస్య ఈనాటిదేనా అంటే ఈనాటిదే కాదు. దీనికి కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే పురాతన కాలం నుంచి కూడా ఈ యొక్క వ్యాధి, ఈ యొక్క సమస్య ఉన్నట్లు మనకు ఆధునిక ఆయుర్వేద వైద్యులు క్రోడీకరణ ద్వారా తెలుస్తుంది. ఆయుర్వేద వైద్య విధానంలో గ్రహణి అనేటువంటి వ్యాధిని గురించి చక్కగా వివరించి చాలా చక్కటి వైద్య విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజుల్లో మన మహర్షులు వారి వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో చెప్పినటువంటి గ్రహణి అనేటువంటి వ్యాధిలో ఎలాంటి కారణాలు, ఎలాంటి లక్షణాలు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఆధునిక శాస్త్రజ్ఞులు, ఆధునిక వైద్య విధానం చెప్పేటువంటి ఈ ఐబిఎస్లో ఉండడం వల్ల ఈ యొక్క ఐబిఎస్ అనేటువంటి సమస్యని ఆధునిక ఆయుర్వేదీయులు గ్రహణి అనేటువంటి వ్యాధితో పోల్చడం జరిగింది. మరి ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొస్తుంది. అసలు గ్రహణిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయని చెప్పేసి మన గ్రంథాల్లో ఉందంటే, పక్వం వా సరుజం పూతి ముహుర్బద్ధం ముహుర్ద్రవం గ్రహణీ రోగమాహుస్తం ఆయుర్వేద విదోజనా అంటుంది ప్రఖ్యాత ప్రామాణిక ఆయుర్వేద వైద్య గ్రంథమైన మాధవ నిదానం. మరి ఇక్కడ స్థూలంగా దీని అర్థం ఏంటంటే, పక్వం వా సరుజం పూతి ముహుర్బద్ధం ముహుర్ద్రవం అంటే ఆహార పదార్థం జీర్ణమయ్యి ఒక్కొక్కసారి చక్కగా విరేచనమయ్యేటువంటి పరిస్థితి ఒక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి సరిగ్గా జీర్ణం కాక విరేచన రూపంలో బయటికి వెడలిపోతుంటుంది. అదే కాకుండా ఒక్కొక్కసారి ఆ విరేచనం అయ్యేటప్పుడు కడుపు నొప్పితో కూడినటువంటి విరేచనాలు కావచ్చు, కడుపు నొప్పి లేకుండా కూడా విరేచనాలు కావచ్చు. ఇంతే కాకుండా ముహుర్బద్ధం ముహుర్ద్రవం ఒక్కొక్కసారి మలబద్ధకం ఉంటుంది, ఒక్కొక్కసారి 3 లేదా 4 సార్లు విరేచనాలు అవుతుంటాయి. ఇలా వివిధ రకాలైనటువంటి లక్షణాలు సమూహం కలిసినటువంటి వ్యాధి ఏదైతే ఉందో దాన్ని గ్రహణీ రోగమాహుస్తం ఆయుర్వేద విదోజన అని మన ఆయుర్వేద వైద్యులు చెప్పడం జరిగింది. గ్రహణి. మరి గ్రహణికి సంబంధించి రకరకాలైనటువంటి లక్షణాలు రకరకాలైనటువంటి వ్యక్తుల్లో వ్యక్తం అవుతుంటాయి. అందరికీ అన్ని లక్షణాలు ఉండాలని లేదు. కొందరిలో కొన్ని లక్షణాలు ఉండవచ్చు, కొందరిలో అనేక లక్షణాలు ఉండవచ్చు. ఉదాహరణకి సర్వసాధారణంగా ఈ ఐబిఎస్ అనేటువంటి సమస్యలో మలబద్ధకం ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి విరేచనాలు అవుతుంటాయి. అదేవిధంగా రోజు 3 లేదా 4 సార్లు మల విసర్జన కొంతమంది చేస్తూ ఉంటారు. మరి 3-4 సార్లు మల విసర్జన చేసినప్పటికీ అసంపూర్తిగా మల విసర్జన జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి 2 లేదా 3 రోజులు లేదా ఒకటే రోజు కూడా 3-4 సార్లు విరేచనం అయ్యేటువంటి వాళ్ళ పరిస్థితుల్లో ఒకేసారి విరేచనం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి కొంతమందిలో మరి జిగురు మల విసర్జనలో మలంలో ఉండడము, అట్లే మల విసర్జన సమయంలో కడుపులో గుడగుడ అనేటువంటి శబ్ద రూపంలో ఉండి మలం విసర్జించబోవడము, అట్లే మల విసర్జన సమయం కాకుండా ఇతర సమయాల్లో కూడా కడుపులో గుడగుడ అనేటువంటి వికారాలు ఉండడము, అట్లే ఒక్కొక్కసారి తీవ్ర దశలో మలం వాసనగా ఉండేటువంటి అవకాశం ఉండడము, అట్లే మరి ఏదన్నా పరీక్షలకు కానీ
లేకపోతే విందులు, వివాహాలు, వేడుకలు, ఇతర కార్యక్రమాలకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వెంటనే మల విసర్జన సెన్సేషన్ రావడము, అదేవిధంగా గగుర్పాటు విషయాలు ఉన్నప్పుడు ఆ యొక్క మల విసర్జన సెన్సేషన్ వచ్చి మలానికి పోవాలనిపించడము, ఇలా రకరకాలైనటువంటి లక్షణాలు ఈ ఐబిఎస్ అనేటువంటి ఈ యొక్క సమస్యలో ఉంటాయి. అంతేకాకుండా ఆహారం తిన్న వెంటనే విరేచనం అవ్వడం కూడా కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికి తోడు కొంతమందిలో ఉదయం పూట మల విసర్జన చేసినప్పుడు మలం ఎక్కువ ప్రమాణంలో విసర్జింపబడుతూ ఉంటుంది. ఈ సమస్యలన్నీ కూడా సర్వసాధారణంగా డే టైంలోనే ఉంటాయి, కానీ మరి రాత్రిపూట ఉండవు. ముఖ్యంగా ఈ విరేచనాల సమస్య ఇలాంటివి కూడా సర్వసాధారణంగా రాత్రిపూట ఉండవు. మరి ప్రయాణం చేసేవాళ్ళు కానీ రాత్రి ఇతర కార్యక్రమాలు ఉన్నటువంటి వాళ్ళకైతే కొంతమందిలో ఉండవచ్చు, కానీ సర్వసాధారణంగా అయితే రాత్రిపూట ఈ యొక్క ఐబిఎస్ సంబంధించినటువంటి లక్షణాలు ఉండవు. సరే, మరి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఈ రోజుల్లో ఆరోగ్య స్పృహ, చైతన్యము పెరిగిపోయాయి కాబట్టి వైద్యుల వద్దకు వెళతారు. వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు ఆ వ్యాధి నిర్ధారణలో భాగంగా ఇతర పరీక్షలతో పాటు ఈ కొలనోస్కోపీ అనేటువంటి ప్రధానమైనటువంటి పరీక్ష కూడా చేస్తారనమాట. మరి ఆ పరీక్ష చేసినప్పుడు అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్గానే వచ్చేస్తాయి. పరీక్షల్లో ఏముండదు, కానీ ఈ యొక్క వ్యక్తి లేదా వ్యాధి పీడితుడు మాత్రం రకరకాలైనటువంటి ఇబ్బందులకు, అసౌకర్యానికి గురైపోతుంటాడు అనమాట. చాలా నిరుత్సాహపడిపోతుంటాడు. నేను ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చినప్పటికీ ఇందులో పరీక్షలు కూడా ఏం లేదని వచ్చింది, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా నిరుత్సాహపడిపోతుంటారు. కొంతమంది అయితే డాక్టర్లను కూడా తరచుగా మార్చడం కూడా కద్దు. అంటే మరి ఆ డాక్టర్ గారు సరిగ్గా నిర్ధారణ చేశారో లేదో, వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే బాగుంటుందేమో, అందుకోసం ఆయన ఏం లేదని చెప్పారని కూడా మరి డాక్టర్లను కూడా కొంతమంది వీరి అవగాహన లోపంతో డాక్టర్లను మారుస్తూ వాళ్ళని నిందించడం కూడా నిత్య జీవితంలో, నిత్య ప్రాక్టీస్లో మేము గమనిస్తూనే ఉంటాం. ఏది ఏమైనప్పటికీ మరి ఈ పరీక్షలు ఇతర సీరియస్ జబ్బులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకునేందుకు చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. మరి ఈ పరీక్షల్లో ఏమి లేదని మనకు తెలుస్తుంది కాబట్టి, అంటే ఇతర సీరియస్ జబ్బులు ఏమీ లేవని చెప్పేసి మనకు స్థూలంగా తెలిసిపోతుంది. కాబట్టి పరీక్షలు చేయడం వల్ల లేకపోయినంత మాత్రాన, ఇతనికి లక్షణాలు మరి తగ్గకపోయినంత మాత్రాన బాధపడకుండా మరి ఆ లక్షణాలు తగ్గేందుకు, ఆ సమస్య తగ్గేందుకు, ఆ వ్యాధి తగ్గేందుకు ప్రకృతిలో వివిధ రకాలైనటువంటి వేలాది లక్షలాది ఔషధ యోగాలు, ఔషధాలు, ఔషధ గుణాలు ఆహార ద్రవ్యాల రూపంలో, ఔషధాల రూపంలో కూడా మనకి ప్రకృతి మాత ప్రసాదించింది. మరి వాటిల్లో కొన్ని ఔషధ గుణాల గురించి కూడా మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. మరి వాటికి సంబంధించినటువంటి ఔషధ గుణాల్లో మీకై మీరు తయారు చేసుకోదగ్గ ఔషధ యోగాలని మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇవన్నీ కూడా ఎంతోమంది వాడి సత్ఫలితాలు పొంది, అనుభవాన్ని పొంది మాకు చెప్పినటువంటివే మరలా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ ఐబిఎస్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాలు 3 కానీ 4 కానీ సమయాన్ని బట్టి చెప్తాను. మీరు అన్నీ రాసుకోండి. ఎవరికి ఏది వీలైతే ఆ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకుంటే సరిపోతుందన్నమాట. అన్ని ఔషధాలు ఒక్క పేషెంట్ వాడవలసినటువంటి అవసరం ఉండదన్నమాట. ఏదో ఒక ఔషధం వాడుకుంటే సరిపోతుంది. మరి మొట్టమొదటి ఔషధం రాసుకోండి, ఐబిఎస్. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 4. మొట్టమొదటి యోగానికి కరక్కాయ పెచ్చర యొక్క పొడి, శొంఠి పొడి, సోంపు గింజల పొడి, పటిక బెల్లం పొడి. బాగా నిదానంగా రాసుకోండి. కరక్కాయ పెచ్చర యొక్క పొడి, శొంఠి పొడి, సోంపు గింజల పొడి, పటిక బెల్లం పొడి. వీటన్నిటిని ఈ 3 పదార్థాలని ఒక్కొక్కటి 50 గ్రాములు తీసుకోండి. అంటే 3 పదార్థాలు ఏంటి? కరక్కాయ పెచ్చర యొక్క పొడి 50 గ్రాములు, శొంఠి పొడి 50 గ్రాములు, సోంపు గింజలని వేయించి చేసినటువంటి పొడి 50 గ్రాములు తీసుకోండి. ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకుంటే 150 గ్రాములు అవుతుంది. పటిక బెల్లం పొడి 150 గ్రాములు కలిపేసేయండి. అక్కడికి 300 గ్రాముల ఔషధం తయారైపోతుంది. దీన్ని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారం తర్వాత ఒక 100 మిల్లీలీటర్ల నీళ్లలో 1/2 టీ స్పూను ఈ యొక్క పొడి కలిపేసి సేవిస్తూ ఉండండి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 3 సార్లు ఈ పద్ధతిలో కొన్నాళ్ల పాటు సేవించాలి. ఈ విధంగా సేవించడం వల్ల ప్రేవుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి మరి ఈ ఐబిఎస్ అనేటువంటి సమస్య నుంచి బయటపడేందుకు మార్గం
సుగమం అవుతుంది. ఇందులో మరి షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళు కానీ, మరి ఇలాంటి వాళ్ళు మాత్రము ఇందులో పటిక బెల్లం కలపకుండా మిగతా చూర్ణాన్ని 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని మాత్రమే వాడుకుంటే సరిపోతుంది. ఈ చూర్ణాన్ని కూడా వీలైతే పల్చటి మజ్జిగలో కలిపి కూడా తీసుకోవచ్చు. నీళ్లు కానీ మజ్జిగ కానీ మీకు ఎలా వీలైతే అలా తీసుకోండి. ఈ విధంగా కొన్నాళ్ల పాటు సేవించడం వల్ల ఐబిఎస్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అట్లే మరొక ఔషధయోగం కూడా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానికి కావలసినటువంటి పదార్థాలు 3 నిదానంగా రాసుకోండి. గసగసాలు, జీలకర్ర, శొంఠి. మరి ఈ 3 పదార్థాలను సేకరించుకున్న తర్వాత ఔషధంగా ఎలా తయారు చేసుకోవాలంటే 25 గ్రాములు గసగసాలని దోరగా వేయించేసేసి మిక్సీలో వేసేసి చూర్ణం చేసుకోండి. 25 గ్రాములు బాగా జాగ్రత్తగా రాసుకోండి. 25 గ్రాములు గసగసాల చూర్ణము, 50 గ్రాములు జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము, 100 గ్రాములు శొంఠి చూర్ణము. 25 గ్రాములు గసగసాల చూర్ణము, 50 గ్రాములు జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము, 100 గ్రాములు శొంఠి చూర్ణము. ఈ 3 పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 1/2 టీ స్పూన్ అంటే 2.5 నుంచి 3 గ్రాముల వరకు కూడా ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని అందులో 2 లేదా 3 స్పూన్లు పెరుగు కలిపేసి సేవిస్తుండాలి. ఈ విధంగా ఉదయం ఒక్కసారి సేవించాలి, రాత్రిపూట కూడా ఒక్కసారి సేవించాలి. ఈ పెరుగు 25 ml వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. 4 చెంచాలు 5 చెంచాల వరకు కూడా ఈ పెరుగు కలిపి వాడుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీకు అవసరాన్ని బట్టి 3 చెంచాల నుంచి 5 నుంచి 6 చెంచాల వరకు కూడా పెరుగులో ఆ చూర్ణాన్ని కలిపేసి సేవించవచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా అతి త్వరలోనే ఈ ప్రేవుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆ యొక్క సమస్య నుంచి ఆ లక్షణాల నుంచి బయటపడేందుకు మార్గం సుగమం అవుతుంది. అంతేకాకుండా దాల్చిన చెక్క, కేవలము దాల్చిన చెక్క కూడా ఈ ఐబిఎస్ అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం చూపిస్తుంది. మరి దాల్చిన చెక్కని తెచ్చుకొని అంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్టలో ఈ దాల్చిన చెక్క సంవత్సరం అంతా కూడా మనకి దొరుకుతుంటుంది. అందులో మంచి క్వాలిటీ దాల్చిన చెక్క అంటే చెక్క జాన మందంగా ఉండి సువాసన భరితంగా ఉన్నటువంటి మంచి క్వాలిటీ దాల్చిన చెక్క మీరు తెచ్చుకొని దంచి చూర్ణం చేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, అట్లే రాత్రిపూట ఆహారం తర్వాత మరొకసారి 1 గ్రామ్, సమస్య మరి తీవ్రంగా ఉంటే 2 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు. చాలా వరకు 190% మందికి 1 గ్రామ్ పౌడరే సరిపోతుంది. అంటే ఉదయం పూట 1 గ్రాము, రాత్రిపూట కూడా మరొక గ్రాము, రోజు 2 గ్రాములు. సమస్య మరి తీవ్రంగా ఉంటే రోజు ఉదయం 2 గ్రాములు, రాత్రి 2 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు. మరి ఈ దాల్చిన చెక్క చూర్ణాన్ని ఉదయం ఆహారం తర్వాత 200 మిల్లీలీటర్ల తాజా పల్చటి మజ్జిగలో కలిపేసేసి ఒక ప్రమాణంగా సేవించాలి. అట్లే రాత్రి పడుకునేటప్పుడు కూడా లేదా రాత్రి ఆహారం తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత కూడా ఈ దాల్చిన చెక్క చూర్ణాన్ని 200 మిల్లీలీటర్ల తాజా పల్చటి మజ్జిగలో కలిపేసి సేవిస్తూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క దాల్చిన చెక్క చూర్ణాన్ని మజ్జిగలో కలిపి సేవించడం వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి ప్రేవుల్లో పెరిగి ప్రేవుల్లో చలనశక్తి నియంత్రణకు వచ్చి ఆ యొక్క ఐబిఎస్ సమస్యకు సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా అదుపులోకి వచ్చేసి మరలా భవిష్యత్తులో తరచుగా పునరావృతం కాకుండా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఔషధ యోగాలన్నీ కూడా శరీరంలో సదా ఉంటూ మనల్ని కాపాడుతూ ఉంటాయి. మరొక ఔషధ యోగం కూడా ఈ ఐబిఎస్ అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం చూపిస్తుంది. ఆ ఔషధాన్ని తయారు చేసుకునేందుకు కావలసినటువంటి పదార్థాలు రాసుకోండి. మారేడు చూర్ణము అంటే మారేడు బిల్వఫల చూర్ణము రాసుకోండి. అంటే మారేడు పళ్ళను ఎండించి చూర్ణంగా అమ్ముతారు, లేదా మారేడు ఫలాలు కూడా ఎండినటువంటి ముక్కలు అమ్ముతూ ఉంటారు అనమాట. కాబట్టి బిల్వఫల చూర్ణము లేదా మారేడు ఫల చూర్ణము 30 గ్రాములు. అట్లే బూరుగబంక చూర్ణం, ఈ బూరుగబంక చూర్ణం మనకు సంవత్సరం అంతా కూడా మార్కెట్లో దొరుకుతుంది. గడ్డల రూపంలో బూరుగబంక దొరుకుతుంది. అది తెచ్చుకొని కూడా ఈజీగా చూర్ణం తయారు చేసుకొని అందులో ఔషధంలో కలుపుకోవచ్చు. లేదా బూరుగబంక చూర్ణం కూడా శాల్మలి నిర్యాసం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది. శాల్మలి నిర్యాసం లేదా బూరుగబంక. అట్లే 3వ పదార్థంగా
కొడిసెపాల గింజలు రాసుకుంటున్నారు కదా. మొట్టమొదటిది మారేడు పళ్ళ గుజ్జు, రెండవది బూరుగ బంక, మూడవ పదార్థంగా కొడిసెపాల గింజలు. ఈ కొడిసెపాల గింజలు సంవత్సరం అంతా కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. అవి తెచ్చుకొని మిక్సీలో వేసేస్తే సులువుగా పొడి అయిపోతుంది అనమాట. కొడిసెపాల గింజల యొక్క చూర్ణం. నాలుగవది సుగంధి పాల. సుగంధి పాల వేర్లు కూడా సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఆ వేర్లను తెచ్చుకొని దంచి లోపల ఉన్నటువంటి చెక్క లాంటి దాన్ని తొలగించేసి పైన ఉన్నటువంటి బెరడును దంచి మనం చూర్ణం తయారు చేసుకోవచ్చు. లేదా ప్రామాణిక కంపెనీ వాళ్ళు నిర్దిష్ట ప్రమాణాలను అనుసరించే వాళ్ళు ఇదే పద్ధతిలో యొక్క చూర్ణాన్ని తయారు చేసి కూడా మనకి విక్రయిస్తున్నారు. కాబట్టి మీరు విచారించుకొని ఆ యొక్క చూర్ణాన్ని కూడా తెచ్చుకోవచ్చు అనమాట. సుగంధి పాల వేర్ల యొక్క చూర్ణం. ఈ 4 పదార్థాలని ఒక్కొక్కటి 30 గ్రాముల చొప్పున కలుపుకోవాలన్నమాట. ఏ 4 పదార్థాలు? మొట్టమొదటిది మారేడు పళ్ళు, ఎండించినటువంటి మారేడు పండు యొక్క గుజ్జు యొక్క పొడి, రెండవది బూరుగ బంక, మూడవది కొడిసెపాల విత్తుల యొక్క చూర్ణము, నాలుగవది చిట్ట చివరగా సుగంధి పాల వేర్ల యొక్క చూర్ణం. ఈ 4 పదార్థాలని ఒక్కొక్కటి 30 గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత మరొకసారి పూటకి 2.5 గ్రామ్ అంటే అర టీ స్పూన్ పొడిని 100 నుంచి 200 మిల్లీలీటర్ల తాజా పల్చటి మజ్జిగలు కలిపేసి సేవిస్తూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో మనం సద్వినియోగం చేసుకున్నప్పటికీ ఫలితాలు చాలా సంతృప్తికరంగా, ఆశాజనకంగా, శీఘ్రంగా ఉంటాయన్నమాట. మరి ఇవన్నీ మనకై మనం తయారు చేసుకోదగ్గ ఔషధాలు. మార్కెట్లో కూడా ఆయుర్వేద ఔషధాలు, చాలా మంచి ఆయుర్వేద ఔషధాలు కూడా మనకు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసి విక్రయిస్తూ ఉన్నారన్నమాట. వాటిల్లో చూర్ణ ఔషధాలు, లేహ్య ఔషధాలు, ఆసవరిష్టలు, భస్మాలు ఇలా వివిధ రకాలుగా మార్కెట్లో మనకి దొరుకుతున్నాయి. ఉదాహరణకి చూర్ణ ఔషధాలు విషయమే తీసుకుంటే దాడిమాస్టక చూర్ణం లేదా గంగాధర చూర్ణం, ఇవి ఈ ఐబిఎస్లో చాలా చక్కగా ఉపకరిస్తాయి అన్నమాట. దాడిమాస్టక చూర్ణం అంటే దానిమ్మ పై బెరడును ప్రధానంగా ఉపయోగించి తయారు చేసినటువంటి చూర్ణం కాబట్టి దాడిమాస్టక చూర్ణం అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. దాడిమాస్టక చూర్ణం దొరకకపోతే గంగాధర చూర్ణం, ఈ 2 చూర్ణాలు కూడా ఈ ఐబిఎస్ అనేటువంటి సమస్యకి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అట్లే బిల్వాది గుటిక, ఇవి మాత్రల రూపంలో దొరుకుతాయి. ఈ చూర్ణాలు అయితే అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు రోజు 3 పూటల తగినంత మజ్జిగలో కలిపేసి సేవించాలి. మరి మాత్రలు బిల్వాది గుటిక, అట్లే కుటజ ఘనవటి అనేటువంటి మాత్రలు కూడా ఈ ఐబిఎస్ అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం చూపిస్తాయి. మరి బిల్వాది గుటిక అనేటువంటి మాత్రని రోజు ఉదయం 2, సాయంత్రం 2 మింగేసి మజ్జిగ తాగడం కానీ, లేదా కుటజ ఘనవటి అనేటువంటి మాత్రలని ఉదయం 2, సాయంత్రం 2 మింగేసి తగినన్ని మజ్జిగ తాగడం కానీ చేయడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. వీటితో పాటు కుటజ పాణితము, తర్వాత బిల్వాది లేహ్యము, అదేవిధంగా రసపర్పటి ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి. ఏది ఏమైనప్పటికీ ఈ ఆయుర్వేద ఔషధాలు వాడేటప్పుడు మాత్రం మీరు సమీపంలో ఉన్నటువంటి వైద్య నిపుణులను సంప్రదించడం వల్ల మరి వారు మీ దేహతత్వాన్ని అనుసరించి, మీ వ్యాధి తీవ్రతను అనుసరించి, వ్యాధి ఉధృతను అనుసరించి, ఇతర అనుబంధ లక్షణాలను అనుసరించి నేను చెప్పినటువంటి ఈ వివిధ రకాలైనటువంటి ఔషధాల్లో చక్కటి ఔషధాన్ని మీకు ఎంపిక చేసి మీకు కొన్ని రోజుల పాటు వాడడం వల్ల చాలా చక్కటి ఫలితాలు శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగి మీరు ఆ సమస్య నుంచి బయటపడేందుకు మార్గం కూడా సుగమమవుతుంది. అట్లే ఈ ఐబిఎస్ అనేటువంటి సమస్యకి చాలా సర్వసాధారణంగా వాడేటువంటి ఔషధం కుటజారిష్ట. కుటజ అంటే ఇంతకుముందే నేను చెప్పాను కదా, ఒక ఔషధ యోగంలో కొడిసెపాల గింజలు అనేటువంటి ఒక ఔషధాన్ని చెప్పాను కదా, ఔషధం తయారు చేసుకునేటువంటి విధానము. ఇందులో కూడా కుటజ అంటే కొడిసెపాల ప్రధానంగా కలిపి తయారు చేసినటువంటి ఔషధం ఈ కుటజారిష్ట కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని మరి వ్యాధి యొక్క తీవ్రతను అనుసరించి, వ్యాధి యొక్క అవస్థను అనుసరించి, అనుబంధ లక్షణాలను అనుసరించి రోజు 2 సార్లు కానీ లేదా 3 సార్లు కానీ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. ఎలాగంటే ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, మధ్యాహ్నం పూట ఆహారం తర్వాత మరొకసారి, రాత్రిపూట ఆహారం తర్వాత మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. ఈ కుటజారిష్ట అనేటువంటి ఔషధాన్ని ఉదయము 10 ml ఔషధము 10 ml నీరు కలిపి సేవించాలి. అట్లే మధ్యాహ్నం పూట కూడా
10 ml ఔషధము 10 ml నీరు కలిపి సేవించాలి. రాత్రిపూట కూడా 10 ml ఔషధము 10 ml నీరు కలిపి సేవించాలి. ఇలా ఈ కుటజారిష్ట అనేటువంటి ఔషధం కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏది ఏమైనప్పటికీ మరి ఈ ఐబిఎస్ అనేటువంటి ఈ వ్యాధి మనస్సును శరీరాన్ని రెంటిని దృష్టిలో ఇబ్బంది పెట్టేటువంటి ఐబిఎస్ అనేటువంటి వ్యాధి మానసిక శారీరక వ్యాధిగా వైద్యులు కూడా పరిగణిస్తూ ఉన్నారు. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానము ఇలాంటివి అనుసరించడం వల్ల ఆ వ్యాధి యొక్క ఉధృతి కూడా తగ్గిపోతుంది. తరచుగా ఈ వ్యాధి పునరావృతం కాకుండా కూడా ఉంటుంది. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి అంశాన్ని ఈ కార్యక్రమంలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.